Welcome to GV Tech Talks podcast. నమస్కారం. జీవమున్న ప్రతిదీ ముందుగా ఉన్న జీవం నుండే వస్తుందని మనకు తెలుసు. ఇది మనం బహుశా స్కూల్లో నేర్చుకున్న మొదటి పాఠాల్లో ఒకటి. అవును, చాలా ప్రాథమికమైన విషయం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఈ చిన్న వాక్యం వెనుక ఎంత పెద్ద కథ దాగుందో? ఒక కణం నుండి రెండు కణాలు ఎలా పుడతాయి? ఆ ప్రక్రియను శాస్త్రవేత్తలు ఎలా కనుక్కున్నారు? ఆహా, అదే అసలు విషయం. ఈరోజు మనం ఆ అద్భుతమైన అన్వేషణ గురించే లోతుగా చర్చించబోతున్నాం. ఈరోజు మన చర్చకు ఆధారం ఒక క్లాసిక్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని పునరుత్పత్తి అనే అధ్యాయం. మన లక్ష్యమేంటంటే ఈ శాస్త్రీయ ప్రయాణాన్ని ఒక కథలా అర్థం చేసుకోవటం. కరెక్ట్. ఇది కేవలం వాస్తవాల జాబితా కాదు, ఒక డిటెక్టివ్ కథ లాంటిది. 19వ శతాబ్దంలో వాళ్ల దగ్గరున్న పరిమితమైన టెక్నాలజీతో వాళ్లు జీవం యొక్క రహస్యాన్ని ఎలా ఛేదించారో చూద్దాం. సరే, అయితే మన కథ మొదలుపెట్టదాం. 19వ శతాబ్దం మధ్యలో ఉన్నాం మనం. అప్పటికి కూడా కణాలు నిర్జీవ పదార్థం నుండి వాటంతట అవే పుడతాయని కొందరు నమ్మేవారు. నిజమే. దాన్ని స్పాంటేనియస్ జనరేషన్ అనేవాళ్లు. ఆ ఆలోచన చాలా బలంగా ఉండేదప్పట్లో. ఆ ఆలోచనను బద్దలు కొడుతుండో రుడాల్ఫ్ విర్కావ్ అనే ఒక జర్మన్ శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఓమ్నిస్ సెల్యులాయ్ సెల్యులా. ఆ ఒక్క లాటిన్ వాక్యం జీవశాస్త్ర గతినే మార్చేసింది. అంటే ప్రతి కణం ముందుగా ఉన్న కణం నుండే పుడుతుంది. అంటే కణాలు గాల్లోంచి పుట్టవు అని తేల్చేశారు. అవును. కాని ఆ సిద్ధాంతం ఒక సమాధానం కంటే పెద్ద ప్రశ్నను మిగిల్చింది. సరే, ముందున్న కణం నుండి కొత్త కణం ఎలా వస్తుంది? అసల ప్రక్రియ ఏంటి? అంటే అదొక సూత్రాన్ని చెప్పింది, కాని ఆ సూత్రం వెనుక ఉన్న విధానాన్ని వివరించలేదు. మరి ఆ దిశగా మొదటి అడుగు ఎవరు వేశారు? ఆ గౌరవం రాబర్ట్ రెమాక్ అనే మరో శాస్త్రవేత్తకు దక్కుతుంది. నిజానికి విర్కోవ్ తన సిద్ధాంతం చెప్పడానికి కొన్ని సంవత్సరాల ముందే 1852లో రెమాక్ ఒక అద్భుతమైన విషయాన్ని గమనించారు. అలాగా? ఏంటది? ఆయన కోడిపిల్లల పిండకణాలను పరిశీలిస్తున్నారు. అప్పుడు ఒక కణం మధ్యలో నెమ్మదిగా నొక్కుకుపోయి రెండుగా చీలిపోవడాన్ని ఆయన తన కళ్లతో చూశారు. ఓ, అంటే కణ విభజనను ప్రత్యక్షంగా చూసిన మొదటి వ్యక్తి ఆయనేనన్నమాట. ఖచ్చితంగా. ఒక తాత్విక ఆలోచన ఒక ప్రత్యక్ష వాస్తవంగా మారింది. సరే, కణం రెండుగా చీలిపోతుందని తెలిసింది. కాని ఆ లోపల ఏం జరుగుతోంది? ముఖ్యంగా కణాన్ని నియంత్రించే ఆ కేంద్రకం పరిస్థితేంటి? అదొక బ్లాక్ బాక్స్ లాంటిది కదా? మీరు సరైన ప్రశ్న అడిగారు. అదే ఆ తర్వాత వచ్చిన అతిపెద్ద సవాల్. ఇక్కడే మన కథలోకి వాల్థర్ ఫ్లెమింగ్ వస్తారు. ఆయన చాలా ఓపికగల శాస్త్రవేత్త. ఆయన విజయం వెనక కేవలం ఆలోచన మాత్రమే కాకుండా ప్రయోగ నైపుణ్యం కూడా ఉందని అంటారు. నిజమే. అప్పట్లో కణంలోని భాగాలను స్పష్టంగా చూడ్డానికి సరైన రంగులు కనుక్కోవడం చాలా కష్టం. ఫ్లెమింగ్ సాలమాండర్ లార్వా కణాలను ఎంచుకున్నారు. ఎందుకు వాటిని ఎంచుకున్నారు? ఎందుకంటే వాటి కణాలు చాలా పెద్దవిగా స్పష్టంగా ఉంటాయి. ఆయన ఆ కణాలను ప్రత్యేకమైన రంగులతో స్టెయిన్ చేసి మైక్రోస్కోప్ కింద పరిశీలించారు. ఏం కనిపించింది? ఒక అద్భుతం. సాధారణంగా ఖాళీగా కనిపించే కేంద్రకంలో కణ విభజన మొదలవ్వగానే రంగును పీల్చుకున్న దారంలాంటి నిర్మాణాలు కనిపించాయి. వాటికైనా క్రోమాటిన్ అని పేరు పెట్టారు. క్రోమాటిన్ అంటే గ్రీకులో రంగు పదార్థమని అర్థం కదా? అవును. కాని అసలు అద్భుతం అది కాదు. విభజన సమయంలో ఆ క్రోమాటిన్ దారాలు ఒక క్రమపద్ధతిలో ఒక నాట్యంలా కదులుతున్నాయి. ఒక నాట్యంలాగానా? అది కొంచెం వివరించండి. అవును. ఆయన గంటల తరబడి మైక్రోస్కోప్ ముందు కూర్చుని ఆ మార్పులన్నింటినీ చేతితో గీసుకునేవారు. అప్పట్లో ఫోటోగ్రఫీ అంతగా లేదు. అంటే ఆయన గీసిన చిత్రాలే మనకాధారమన్నమాట. కరెక్ట్. ఆయన చిత్రాలు ఏం చూపించాయంటే ఆ క్రోమాటిన్ దారాలు మొదట దట్టంగా మారి జంటలుగా ఏర్పడి కణం మధ్యలో ఒక వరుసలో నిలబడతాయి. ఆ తర్వాత ప్రతి జంటలోని దారాలు విడిపోయి ఖచ్చితంగా కణం యొక్క రెండు వ్యతిరేక చివరలకు వెళ్తాయి. చివరికి కణం రెండుగా విడిపోయి ప్రతి కొత్త కణంలోకి సమాన సంఖ్యలో ఆ దారాలు వెళ్తాయి. అద్భుతం. ఈ క్రమబద్ధమైన ప్రక్రియకు ఆయన పెట్టిన పేరే మైటోసిస్ కదా? అవును, మైటోసిస్. ఒక్క నిమిషం. అంటే ఇది మన శరీరం కోసం పనిచేసే ఒక పర్ఫెక్ట్ కాపీ పేస్ట్ ఫంక్షన్ లాంటిది. తల్లి కణంలో ఉన్న జన్యు సమాచారం ఏమాత్రం తేడా లేకుండా రెండు పిల్ల కణాలకు సమానంగా పంపిణీ అవుతుంది. సరిగ్గా చెప్పారు.
మన చర్మం గాయపడినప్పుడు కొత్త కణాలు పాతవాటిలాగే ఉంటానికి ఇదే కారణం. ఒకవేళ ఈ కాపీయింగ్లో పొరపాటు జరిగితే బహుశా క్యాన్సర్ లాంటి సమస్యలక్కడే మొదలవుతాయేమో. ఖచ్చితంగా. మీ ఈ ఆలోచన సరైనదే. క్యాన్సర్ అంటే అనియంత్రిత మైటోసిస్ తప్ప మరేమీ కాదు. ఫ్లెమింగ్ ఆవిష్కరణ ఎంత ముఖ్యమో మీరు వెంటనే గ్రహించారు. సరే, మైటోసిస్ అనేది పెరుగుదలకు, గాయాలు మానడానికి అవసరమని స్పష్టమైంది. కాని మీరు ఇందాకన్నారు, ఈ ఆవిష్కరణ మరో పెద్ద సమస్యకు దారితీసిందని. అవును, శరీర కణాల వరకు అంతా సవ్యమే, కానీ లైంగిక ప్రత్యుత్పత్తి సంగతేంటి? ఓ, అవును కదా. మైటోసిస్ ప్రకారం ఒక కణం విభజన చెందితే పుట్టే 2 కణాలలో కూడా తల్లి కణంలో ఉన్నన్ని క్రోమోజోములే ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో తల్లి నుండి ఒక కణం, తండ్రి నుండి ఒక కణం కలుస్తాయి. ఒకవేళ మానవులలోని శుక్రకణం, అండం రెండింటిలోనూ 46 క్రోమోజోములు ఉంటే ఫలదీకరణ తర్వాత ఏర్పడే బిడ్డలో 46+46 అంటే 92 క్రోమోజోములు ఉండాలి. ఆ తర్వాతి తరంలో 184. ఇలా ప్రతి తరంలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపవడం అనేది అసాధ్యం. ఇదొక పెద్ద చిక్కుముడి. సరిగ్గా అదే ఆనాటి శాస్త్రవేత్తలను వేధించిన ప్రశ్న. ఈ సమస్యను విప్పడంలో ఎడ్వర్డ్ వాన్ బెనెడెన్ అనే శాస్త్రవేత్త ఒక కీలకమైన పరిశీలన చేశారు. ఆయనేం కనుగొన్నారు? ఆయన కొన్ని రకాల పురుగుల ఫలదీకరణ చెందిన అండాలను పరిశీలించి వాటిలోని మొత్తం క్రోమోజోములలో సరిగ్గా సగం తల్లి నుండి, సగం తడ్డి నుండి వస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. అంటే వారసత్వానికి క్రోమోజోములే వాహకాలు అనడానికి ఇది బలమైన ఆధారం. కాని ఇది సమస్యను మరింత పెద్దది చేసింది. ఎలా? తల్లిదండ్రుల నుండి సగం సగం రావాలంటే వారి శుక్రకణం, అండంలో అసలుకే సగం క్రోమోజోములు మాత్రమే ఉండాలి. కాని మైటోసిస్ అలా జరగనివ్వదు గదా. ఇదెలా సాధ్యం? ఇప్పుడు మీరు అసలు సమస్య యొక్క గుండెకు చేరుకున్నారు. చిత్రంగా ఈ సమస్యకు పరిష్కారం ఒక ప్రయోగశాల నుండి రాలేదు. మరి ఎక్కడ్నుండి వచ్చింది? ఒక అద్భుతమైన తార్కిక ఆలోచన నుండి వచ్చింది. ఆగస్ట్ వీస్మాన్ అనే జర్మన్ జీవశాస్త్రవేత్త ఈ సమస్య గురించి లోతుగా ఆలోచించారు. ఆయన మైక్రోస్కోప్ పక్కన పెట్టి కేవలం తన మెదడుకు పనిచెప్పాడు. అంటే ఆయన ఈ సమస్యను ఒక పజిల్లాగా పరిష్కరించడానికి ప్రయత్నించారా? ఒక రకంగా అంతే. ఆయన తర్కం చాలా సింపుల్గా ఉంటుంది. వాస్తవం 1. ప్రతి జాతిలో తరతరాలుగా క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది. అవును. వాస్తవం 2. లైంగిక ప్రత్యుత్పత్తిలో తల్లిదండ్రుల నుండి క్రోమోజోములు కలుస్తాయి. ఇది కూడా నిజమే. ఈ 2 వాస్తవాలు నిజం కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. శుక్రకణాలు, అండాలు ఏర్పడేటప్పుడు ఒక ప్రత్యేకమైన కణ విభజన జరగాలి. ఆ విభజనలో క్రోమోజోముల సంఖ్య ఖచ్చితంగా సగానికి తగ్గాలి. ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. అంటే ప్రయోగశాలలో రుజువు దొరకక ముందే కేవలం తర్కంతో ఒక కొత్త జీవశాస్త్ర ప్రక్రియ ఉనికిని ఊహించారా? అవును. ఇది సైన్స్ అంటే కేవలం చూడటమే కాదు, ఆలోచించటం కూడా అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ. ఆయన ఊహించిన ఆ ప్రక్రియకు తర్వాత ఏం పేరు పెట్టారు? ఆ ప్రక్రియకే మనం ఈరోజు మియోసిస్ లేదా క్షయకరణ విభజన అని పిలుస్తున్నాం. దీనితో జీవశాస్త్రంలో ఒక పెద్ద చిత్రం స్పష్టమైంది. అంటే ఒక జీవి జీవితంలో 2 రకాల కణు విభజనలు జరుగుతాయి. కరెక్ట్. శరీర కణాల పెరుగుదల కోసం మైటోసిస్, ఇందులో క్రోమోజోముల సంఖ్య మారదు. మరియు లైంగిక ప్రత్యుత్పత్తి కోసం గ్యామెట్లు ఏర్పడటానికి మియోసిస్, ఇందులో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుంది. అద్భుతం. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, కణాల నుండి కణాలు అనే ఒక సూత్రం నుండి మొదలుపెట్టి మైటోసిస్ను చూడటం, ఆ తర్వాత మియోసిస్ను ఊహించడం వరకు విజ్ఞానశాస్త్ర పురోగతి అంటే ఇదేనేమో. నిజమే. ఒక సమాధానం కొత్త ప్రశ్నలకు దారితీయటం, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకటం, ఈ ప్రక్రియే మన అవగాహనను ముందుకు నడిపిస్తుంది. ఈ ఆవిష్కరణలు కేవలం పాఠాలకే పరిమితం కాలేదు కదా. అస్సలు కాదు. వీటి ప్రభావం చాలా దూరం వెళ్ళింది. జన్యుశాస్త్రం, వారసత్వం, పరిణామ సిద్ధాంతం, వీటన్నింటికీ ఈ 2 ప్రక్రియల గురించిన అవగాహనే పునాది. ఉదాహరణకు మియోసిస్ సమయంలో జరిగే జన్యు మార్పిడి వల్లనే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు వేర్వేరుగా ఉంటారు. జాతులలో వైవిధ్యం వస్తుంది. ఈ ప్రాథమిక జ్ఞానం లేకపోతే నేటి ఆధునిక వైద్య పరిశోధనలు లేవు. ఈరోజు చర్చ నుండి ఒక ఆలోచనతో ముగిద్దాం. ఆగస్ట్ వీస్మాన్ తన కాలంలోని సాంకేతిక పరిమితులున్నప్పటికీ చూడలేని ఒక ప్రక్రియను కేవలం తర్కంతో ఊహించాడు. అవును, అదొక మేధోపరమైన గెంతు.
మరి నేటి ఆధునిక యుగంలో మన దగ్గర ఇంత అధునాతన టెక్నాలజీ ఉన్నప్పటికీ మనం ఇంకా చూడలేకపోతున్న ఏ జీవశాస్త్ర రహస్యాలను ఇలాంటి స్వచ్ఛమైన తార్కిక ఆలోచనలతో ఛేదించే అవకాశముంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా మన దగ్గర సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయేమో అనిపిస్తుంది.